హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి కొత్త వారికి, పాత వారికి ఎంత అమౌంట్ పెంచారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఏ నెలలో ఇస్తున్నారు, మరి మార్చి ఏప్రిల్ నెల రెండు కలిపి ఇస్తున్నారా, మరి కొంతమందికి రద్దయ్యాయి. ఎందుకు రద్దయ్యాయి? సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల రద్దయ్యాయా, మరి ఏ కారణం చొప్పున రద్దయ్యాయో, అలాగే ఎప్పుడు మరి ఎప్పుడు ఇస్తున్నారు, మరి పాత వారికి, కొత్త వారికి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కంటే ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కుతాయి. నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పాత వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు. మరి ప్రతి ఒక్కరికైతే మరి వికలాంగులకి సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వీరికి మాత్రం రద్దు అవుతున్నాయి. మరి వికలాంగులకి కాకుండా చాలా మందికి వితంతులకు, వితంతుల వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ చూపించకపోవడం వల్ల వాళ్ళది కూడా రద్దు అవుతున్నాయండి. ఇలా వికలాంగులకు, వితంతువులకు, అలాగే చాలా మందికి పాత వారికి, కొత్త వారికి రద్దు అవుతుంది. 40 లక్షల మందికి అయితే రద్దు అయ్యాయి. ఇక ఈ నెల 30 నుంచి అయితే మార్చి ఏప్రిల్ డబ్బులు కూడా ఇస్తాము ఆసరా చేయుత పెన్షన్ అని చెప్పడం జరిగింది. అలాగే కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతులకు, డయాబెటిస్, హెచ్ఐవి బాధలు, క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్ 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు కూడా వీరికి కూడా ఈ నెల నుంచి అయితే వస్తాయి.